ఉన్నవాడు ఐపీఎస్ ఆఫీసరు, ఆ పలాని పార్టీలో చేరగానే మెదడు పనిచేయదా? అరే ఇప్పుడు ఈ దేశానికి ఇంకొక పెద్ద దరిద్రం అండి, చదువుకోని వాళ్ళు అమాయకులు ఉంటారు, వాళ్ళకు విషయాలు తెలియవు, వాళ్ళని పక్కన పెడదాం. మరి అన్నీ చదువుకొని అంత విజ్ఞానం ఆర్జించిన తర్వాత కూడా మూఢనమ్మకాలలో మునగటం సబబా? మీరు దయచేసి ఆలోచించండి. పక్కనే ఉంది కదా ఇస్రో డైరెక్టర్లందరూ ఆ రాకెట్ మోడల్ తీసుకుపోయి మాంకాలమ్మ దగ్గరికి నూకాలమ్మ దగ్గరికి మోడల్ పెట్టి లేదా తిరుపతికి పోయి అవసరమా? ఇదేనా సైంటిఫిక్ టెంపర్? ఆధునిక భారతంలో వైజ్ఞానిక స్పృహ ఇదేనా? ఇంకొక మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తా. నెహ్రూ కాలి గోటికి కూడా ఇప్పుడున్న ఆయన పనికిరాడు. నా దగ్గర మొత్తం లిస్ట్ ఉంది, అదంతా చదివితే చాలాసేపు పడుతుంది. కానీ బ్రీఫ్గా ఈ దేశంలో ఉన్న 85 నుంచి 90% పరిశోధనాశాలలు, ప్రాజెక్టులు, పరిశ్రమలు అన్నీ తీసుకొచ్చింది ఎవరయ్యా? నెహ్రూ. స్వాతంత్రం లభించినప్పుడు మన దేశం ఎట్లా ఉంది? వాడు దోచుకుపోవాల్సినంత దోచుకుపోయాడు. ఇల్లు ఖాళీ చేసిపోతే ఇల్లు ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కదా. అన్ని సామాను పోయాక చూడండి, చెత్త చెదారం అంతా పడి ఉంటుందా ఉండదా? అట్లాంటి పరిస్థితుల్లో ఉంది. అట్లాంటి దేశాన్ని ప్రపంచంలో సగర్వంగా నిలబడే దేశంగా తీర్చిదిద్దింది ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ కదా. చదవండి, డిస్కవరీ ఆఫ్ ఇండియా చదవండి. మహానుభావులు ఎంతోమంది ప్రపంచ మేధావులందరూ ఆయనకు సాల్యూట్ చేశారు. ఆయన చరిష్మా ఎంత గొప్పదంటే, ఆయన బతికి ఉన్నా ఎంత గొప్ప నాయకుడుగా, ప్రపంచ నాయకుడు, దేశ నాయకుడుగా కాదు, ప్రపంచ నాయకుడిగా ఆయనకు గొప్ప పేరుండేది. ఉదాహరణకు ఒక సంఘటన చెప్తా. ఆయన బతికి ఉన్నా ఎంత గౌరవంగా ఉందో, ఆయన కన్ను మూసిన తర్వాత కూడా ఆ గౌరవం అట్లాగే నడిచింది. ఆయన చనిపోయాడు కదా, ఇంకా మనకు ఏమిటి ఆయనతో అవసరం అని ఎవ్వడూ అనుకోలేదు. ఉదాహరణకు ఒక సంఘటన మీకు చెప్తాను. ఏమిటంటే, ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ కన్ను మూశారండి. అదే సమయంలో ఈ దేశానిక పర్యటనలో ఉన్నాడు. వైబీ చవాన్ ఇక్కడ అంత్యక్రియలు మొదలు కాకముందే ఇండియాకు చేరాలని ఆయన తాపత్రయం ఉంటుంది కదా. ప్రైమ్ మినిస్టర్ పోయాడు అంటే ఇమీడియట్గా పోవాలని ఉంటుంది. కానీ తీరా చూస్తే ఏమిటి అంటే, వీళ్ళు ఇక్కడి నుంచి వేసుకుపోయిన విమానం చిన్నది, దాని వేగం తక్కువ, అందులో ప్రయాణిస్తే చాలా టైం పడుతుంది, ఇక్కడ అంత్యక్రియలు అయిపోయే ప్రమాదం ఉంది అని వీళ్ళు తర్జన భర్జన పడుతున్నప్పుడు అప్పుడున్న అమెరికా అధ్యక్షుడికి విషయం తెలిసి నెహ్రూ మీద గౌరవంతో, అది అక్కడ పడేయండి, నా అధికారిక విమానం ఏదైతే ఉందో అఫీషియల్ ఎయిర్ క్రాఫ్ట్ నేను మీకు ఇస్తున్నాను, మీరు తీసుకొని వెళ్ళిపోండి. ఆయన ఓకే చెప్పాడు, అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. కానీ అప్పుడు ఇంకొక ఎదురైంది. పాకిస్తాన్ స్పేస్ వాడు మూసుకొని కూర్చున్నాడు. పాకిస్తాన్ నుంచి వస్తే తొందరగా వస్తాం, పాకిస్తాన్ తప్పించి రావాలి అంటే ఇంకా చాలా దూరం ప్రయాణించి చాలా సమయం వెచ్చించి రావాల్సి ఉంటుంది. అదెట్లా అంటే, ఏం లేదు, మీరు విషయం వాళ్ళకు చెప్పండి అంటే, అప్పుడు వీళ్ళు పాకిస్తాన్ అధికారులకు ఇట్లా పరిస్థితి, వైబీ చవాన్ గారు అక్కడ నెహ్రూ అంత్యక్రియలు కాకముందే చేరాలనుకుంటున్నారు అనగానే వాళ్ళు ఏరోస్పేస్ ఓపెన్ చేసి అంత గౌరవపూర్వకంగా దారిచ్చి పంపించారు. దట్ ఈజ్ నెహ్రూ. వైజ్ఞానిక స్పృహతోటే ఈ దేశం ముందుకు పోతుంది అని చెప్పి 90% ఆఫ్ ది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, పెద్ద పెద్ద అవి బొకారో లాంటి ప్లాంట్స్, ఆ రోజుల్లో మనకు రష్యాకు మంచి సంబంధాలు ఉండేవి, వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఆయన డెవలప్ చేయగలిగాడు. ఈ సంఘటన ఎందుకు చెప్పానంటే, మనిషి బతికి ఉన్నప్పుడు ఏ చర్యలైతే చేస్తాడో దాని మీద ఆధారపడే ఆయన మరణాంతరం కూడా ఆయనకు ఉండే గుర్తింపు అట్లా నిలిచిపోతుంది. ప్రపంచంలో నెహ్రూ స్థాయి అది. మన ఇష్టం, అది మనం ఎట్లా అనుకుంటే అనుకుంటా. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఒక వ్యక్తిని అనవసరంగా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇంకోటి, హీఈస్ ద బిల్డర్ ఆఫ్ ద కంట్రీ. పిల్లర్లేసి మొత్తము
నిర్మాణం చేసిన వాణ్ణి అట్లా అలవోకగా తీసివేయకూడదు కదా. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఆయన డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని బతికించినందువల్లనే ఒక ఛాయ్ అమ్ముకొని వాడు ప్రధానిగా వచ్చాడా లేదా? ఆయన డెమోక్రసీనే బతికియకపోతే ఇట్లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళ? ఒక్క క్షణం ఆలోచించండి. అది గుర్తించి గౌరవంగా మాట్లాడాలి తప్పించి ఏదో అధికారం వచ్చింది కదా, ఆ అధికారం ఎట్లా వచ్చింది? ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి, ఎన్ని రకాలుగా మోసాలు చేసి, చీల్చి, ఎంత విధ్వంసం సృష్టిస్తే వాళ్ళు అధికారంలో కొనసాగుతున్నారు. నెహ్రూ ఎప్పుడు అట్లా చేయలేదే. ఆయన సైంటిఫిక్ టెంపర్ అన్నాడు, సైంటిఫిక్ టెంపర్నే పట్టుకున్నాడు, ముందుకొచ్చాడు. వీళ్ళకి సైంటిఫిక్ టెంపర్ ఇప్పుడున్న వాళ్ళకి ఎట్లా ఉంది? వీళ్ళ సైంటిఫిక్ టెంపర్ గురించి ఒక్క మాట చెప్తా. ప్రధాని ఏం చేశాడు? ఒక ఫైన్ డే, ఒక పొద్దున్నే లేచి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీ అందరికి గుర్తే. నాకు నా తల్లితో బయాలజికల్ రిలేషన్ ఉందని నేను ఇప్పటి వరకు అనుకునేవాడిని, కానీ కాదు. ఈ దేశ ప్రజలకు సేవ చేయటానికి ఆ భగవంతుడే నన్ను స్వయంగా ఈ దేశానికి పంపించాడు. ఇప్పుడు ఉన్న వైజ్ఞానిక స్పృహ, పబ్లిష్ చేసిన సైంటిఫిక్ టెంపర్ అదైతే, ఇప్పుడున్న వాళ్ళ వైజ్ఞానిక స్పృహ ఇదండి. ఇందులో వైజ్ఞానిక స్పృహ ఉందా? కామన్ సెన్స్తో ఆలోచించండి. ఇందులో టీచర్స్ ఉండుంటారు, డాక్టర్స్, లాయర్స్ ఉండుంటారు కదా. వీళ్ళందరూ ఎక్కడో స్కూళ్ళల్లో కాలేజీల్లో చదివించుకుంటున్నారు కదా. భవిష్యత్తు అంధకారం కాబోతుంది, మీరు గుర్తించుకోండి. అంటే హేతుకంగా మార్చారు. రీజన్ అహేతుకంగా సిలబస్ ఎట్లా మార్చారు అంటే, ఇందాకే చెప్పాయి కదా, జీవ పరిణామం తీసేయటం అంత మూర్ఖమైన పని ఇంకొకటి లేదు. ఇందులో పీరియాడిక్ టేబుల్స్ అని ఉంటాయి, చాలా ముఖ్యమైనవి, వాటిని తీసేశారు. చరిత్ర విషయానికి వస్తే మొఘల్స్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం తీసేశారు. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏం చేస్తారంటే, శివాజీ మా హిందూ మత ఉద్ధారకుడు అని శివాజీని లేపుతారు. రాణా ప్రతాప్ సింగ్ మా హిందూ రాజు అని రాణా ప్రతాప్ను. వీళ్ళేమో మొఘల్స్ తోటి పోట్లాడారు కదా. మొఘల్స్ తోటి పోట్లాడారు అని చెప్పడానికైనా మొఘల్స్ను చెప్పాలి. యుద్ధాలు ఎవరితో చేశారు? కత్తులు తీసుకొని గాలితో యుద్ధాలు చేశారా? చేశారు. నిర్ణయం ఎంత అహేతుకమైంది అనేది చెప్పటానికి నేను ఈ రెండు విషయాలు చెప్తున్నాను.